ఇప్పుడు 5వ బిట్టు ద్విజావంతులు 5వ బిట్టు. నీ నీ ప అంటే ఒకటో నీ ప మా ప నీ సా నీ సరి రి. చూసుకోండి, నీ ప మా ప నీ సా నీ సరి రి నీ స ని సరి సా నీ ద ప పని దని పదమ ప. ఒకసారి మళ్ళీ నీ ప మా ప నీ సా నీ సరి రి నీ స ని సరి సా నీ ద ప పని దని పదమ ప. హరే రామ హరే రామ. చూడు, ఒకటోని ప, ఏడు రెండోని నీ ప మా ప నీ హరే రామ హరే రామ 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 నీ సరి సా మళ్ళీ పెట్టాను స్క్రిప్ట్లో నేను, మీరు పెట్టుకోండి. నీ సరి సా నీ ద ప పని దని పదమ ప. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరి 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 కూడా అనుకోవచ్చు. హరి 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 కూడా అనుకోవచ్చు, మీ ఇష్టం. మళ్ళీ ఒకసారి హరే రామ హరే రామ 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 హరి హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి.